గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉంది. 3 దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుందన్నారు. విజయవాడ వరదల్లో సహాయ చర్యల్లో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. అలాగే వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయని తెలిపారు. నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో కింద కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకుముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేసులు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని గోపుల్పూర్లోని తురకవాణి కుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది. హరీష్ రావు రైతు పొలాన్ని పరిశీలించారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద 10,000 అందజేశారు. మండలంలో గోపులాపూర్, మల్యాల, జక్కాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, మొత్తంగా నియోజకవర్గంలో 700 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. 2 కిలోమీటర్ల మేర బ్రేక్ పై, కిలోమీటర్ మేర పొలం గట్టుపై రైతుల వద్దకు వెళ్లి హరీష్ రావు భరోసా ఇచ్చారు. కష్టకాలంలో ఆపదలో తమ దగ్గరకు వచ్చి అండగా ఉండి ఆర్థిక సహాయం అందించిన హరీష్ రావుకు రుణపడి ఉంటామని రైతు దేవయ్య సంతోషం వ్యక్తం చేశారు. బాయికడ కొట్టడానికి నీళ్ళతో నష్టడానికి మన ఇది వాళ్ళ పేరు అన్న కొంచెం అన్నకి జరుగు వాడు కెమెరా జరుగుమని కమల్ జరుగు అన్నా ఎందుకంటే గవర్నమెంట్ నష్టపరిహారం బాగా ఇస్తాం. ఎప్పటికీ పంట వానకాల పంట తిరిగి పెట్టాయి సార్. ఎప్పుడు వానకాల పంట తిరిగి పెట్టాయి గవర్నమెంట్ గా దొరుకుతున్నట్టుగా కాబట్టి గవర్నమెంట్ కంటే కట్టాలి ఇబ్బంది గణేష్ విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా మండప నిర్వాహకులు సహకరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. పోలీస్ శాఖ మండప నిర్వాహకులకు వివిధ శాఖల అధికారులకు సహకరిస్తుందని, కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని కోరారు. బాలాపూర్ గణేష్ మండపం విగ్రహ ఏర్పాటు పనులను పోలీస్ అధికారులతో కలిపి సిపి సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాలాపూర్ గణేష్ నిమజ్జనం దారిలో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ శోభయాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకెంతో ఇష్టమైనటువంటి బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం. పోలీసు ఎటువంటి సేవలు అందించాలి,
బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో ఇమర్షన్ కోసం వెళ్ళడానికి రోడ్డు ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికి ఇచ్చి రోడ్ను ఇంప్రూవైజ్ చేయడానికి చర్యలు చేపట్టారు. మా భద్రతా భావంలో భాగంగా ఉత్సవ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతమంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని. ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి. బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి. అవన్నీ చూసాం. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా ఎక్కడ ఉంది, కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది. మేయర్ గారు, మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు, మా డీసీపీ గారు, మా ట్రాఫిక్ డీసీపీ గారు, అందరు అధికారులు ఉన్నారు. ఇది జస్ట్ బిగినింగ్. ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్. మేము కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం. ఉత్సవాలలో మేము కూడా భాగస్వాములమే. ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొనడం, ఇది ప్రజలకు బెటర్ వేలో ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తప్పకుండా ఇమర్షన్ ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం. ఇది 1.8 కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గం. దాని తర్వాత 19 కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్సేన్ సాగర్లో, హిమాయత్ సాగర్, వినాయక్ సాగర్ అంటారు కదా, అక్కడ వేయడానికి 19 కిలోమీటర్లు ఉంటుంది. ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి ఇది వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. అన్ని శాంతి భద్రతల భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోటి రూపాయల వ్యయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ మంత్రాల చెరువు దగ్గర సెంట్రల్ లైజింగ్ సిస్టమ్ కి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మధ్యన ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లడం జరిగిందని, అక్కడ సందర్శించిన వెంటనే 3 సంవత్సరాల క్రితం మీర్పేట్, బడంగ్పేట మరికొన్ని ప్రాంతాల్లో జ్ఞాపకం వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితం నివసిస్తున్న ప్రజల అగచాట్లు గుర్తుకు వచ్చాయని, డ్రైనేజీ వ్యవస్థలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు వర్షం ఎంత భారీగా కొట్టినా కూడా ఏ ప్రమాదాలు రాకుండా హాయిగా జీవిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా గత సీఎం కేటీఆర్ కు నియోజకవర్గం తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. చెరువులతో ఈ ప్రాంతం బాగుండాలని, వర్షం వచ్చినా కూడా నీళ్లు నిలబెట్టుకోవడానికి గొలుసుకట్టు చెరువులు మన బాలాపూర్ మండల్లో దాదాపుగా చెరువులు కుంటలు 45-42 చెరువులు కుంటలు ఉంటాయి. చాలా వరకు కొన్ని పోయినా కూడా మిగతా ఉన్న కొన్ని కాపాడడానికి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్లు ఉన్నప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు 92 అనుకుంటే ఈ బండి అంతా పోయడం వల్ల ఉన్న బండిని స్ట్రెంథెన్ చేసుకుంటూ దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచనతో ఇక్కడ కాలనీలు వచ్చినాయి. కాబట్టి కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే డ్రైన్ దీంట్లో పోకుండా వీటిని డెవలప్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 1 కోటి రూపాయలతోని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ 1 కోటి రూపాయలు దీనికి హెచ్ఎండి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కాలనీ వాళ్ళకి, ప్రాంతం వాళ్ళకి ఇది కావాలని అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా వారు ఏదున్నా కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయడంతో పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ కలిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మేము ఖమ్మం పోయినాం. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. అక్కడ పోయిన మరుక్షణం నాకు మీర్పేట జిల్లాలు కూడా బడంపేటే గుర్తుకొచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాల కిందట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. వర్షం వస్తుందంటే భయపడ్డ సందర్భం గతంలో చూస్తున్నాను నేను. సో ఆ రోజు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలలో, హైదరాబాద్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా ఎస్ఎన్డిపి నాలాలు అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానితోని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరి కాలనీలలో కూడా ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ధైర్యంగా ఉండేటట్టు అనేది ఈరోజు జరిగిన సందర్భంలో నిజంగా భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు గౌరవ కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ వాసులందరూ కూడా ఫలితాన్ని ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎక్కడ వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండగలిగిన సందర్భం అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి సపోర్ట్ తో తీసుకున్న ఈ సందర్భంలో మన దగ్గర కూడా ఎస్ఎన్డిపి నాలలో ఒక సైడ్ డ్రైన్ వాటర్ ఇంట్లో పోకుండా ఆ రోజు ట్రంక్ లైన్ వేసుకున్నాం. ట్రంక్ లైన్ వేసుకోవడంతో డ్రైన్ వాటర్ ఇందులో పోకుండా సేవ్ చేసుకోగలిగినాం. ఉదయమే కమిషనర్ గారితో మాట్లాడుతూ చెప్తున్నారు,
మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ కూడా కొంతమంది ఉంటే వచ్చిన వాటర్ని వచ్చినట్టు పోకుండా చెరువు నిండా ఉండేటట్టు చేయాలంటే అక్కడ కొంచెం క్లోజ్ చేసుకునేటట్టుంటే బాగుంటుంది. అవసరం వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి, అవసరం లేనప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టు, లేదంటే వర్షం పడగానే చెరువులో నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ 1 month లో చెరువులు ఎండిపోతా ఉన్నాయి, దాని అందమే పోతుంది. కాబట్టి చెరువు నిండుగా నీళ్లు ఉండాలంటే అట్లా ఒక షట్టర్ లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకొని ఉన్న కొన్ని నీళ్ళనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరు కూడా ఇక్కడ ఉన్నారు, కాలనీ వాసులు అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది కాలనీలకి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళ ప్రాపర్టీ. ఇది ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా కాలనీ వాసులు, పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అందరూ వారందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏర్పాటు అయితే చేస్తాము, కానీ మీది కూడా ఒక కన్నేసి పెడితే డెఫినెట్ గా ఇంకా ఈ కట్టంతా కూడా నీట్ గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది చేయగలుగుతున్నామంటే స్థానికంగా ప్రజలందరూ కోఆపరేషన్, కాలనీవాసుల కోఆపరేషన్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. దీని భవిష్యత్తులో అలాగే కాపాడుకొని ఇంకా దీనికి ఎక్కువ మెరుగులు దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మా కాలనీవాసులు, మా లోకల్ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేద్దామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట మంత్రాల చెరువు దగ్గర గతంలో ఉన్న పెద్దలందరూ కూడా గొలుసుకట్టు చెరువులతో ఈ ప్రాంతం బాగుండాలని, వర్షం వచ్చినా కూడా నీళ్లు నిలబెట్టుకోవడానికి గొలుసుకట్టు చెరువులు మన బాలాపూర్ మండల్లో దాదాపుగా చెరువులు కుంటలు 45-42 చెరువులు కుంటలు ఉంటాయి. చాలా వరకు కొన్ని పోయినా కూడా మిగతా ఉన్న కొన్నైనా కాపాడడానికి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్లు ఉన్నప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు 92 అనుకుంటే ఈ బండి అంతా పోయడం వల్ల ఉన్న బండిని స్ట్రెంథెన్ చేసుకుంటూ దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచనతో ఇక్కడ కాలనీలు వచ్చినాయి. కాబట్టి కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే డ్రైన్ దీంట్లో పోకుండా వీటిని డెవలప్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 1 కోటి రూపాయలతోని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ 1 కోటి రూపాయలు దీనికి హెచ్ఎండి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కాలనీ వాళ్ళకి, ప్రాంతం వాళ్ళకి ఇది కావాలని అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా వారు ఏదున్నా కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయడంతో పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ కలిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మేము ఖమ్మం పోయినాం. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. అక్కడ పోయిన మరుక్షణం నాకు మీర్పేట జిల్లాలు కూడా బడంపేటే గుర్తుకొచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాల కిందట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. వర్షం వస్తుందంటే భయపడ్డ సందర్భం గతంలో చూస్తున్నాను నేను. సో ఆ రోజు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలలో, హైదరాబాద్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా ఎస్ఎన్డిపి నాలాలు అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానితోని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరి కాలనీలలో కూడా ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ధైర్యంగా ఉండేటట్టు అనేది ఈరోజు జరిగిన సందర్భంలో నిజంగా భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ వాసులందరూ కూడా ఫలితాన్ని ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎక్కడ వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండగలిగిన సందర్భం అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి సపోర్ట్ తో తీసుకున్న ఈ సందర్భంలో మన దగ్గర కూడా ఎస్ఎన్డిపి నాలలో ఒక సైడ్ డ్రైన్ వాటర్ ఇంట్లో పోకుండా ఆ రోజు ట్రంక్ లైన్ వేసుకున్నాం. ట్రంక్ లైన్ వేసుకోవడంతో డ్రైన్ వాటర్ ఇందులో పోకుండా సేవ్ చేసుకోగలిగినాం. ఉదయమే కమిషనర్ గారితో మాట్లాడుతూ చెప్తున్నారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ కూడా కొంతమంది ఉంటే వచ్చిన వాటర్ని వచ్చినట్టు పోకుండా చెరువు నిండా ఉండేటట్టు చేయాలంటే అక్కడ కొంచెం క్లోజ్ చేసుకునేటట్టుంటే బాగుంటుంది. అవసరం వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి, అవసరం లేనప్పుడు చెరువులో నీళ్ళు ఉండేటట్టు, లేదంటే వర్షం పడగానే చెరువులో నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ 1 month లో చెరువులు ఎండిపోతా ఉన్నాయి, దాని అందమే పోతుంది. కాబట్టి చెరువు నిండుగా నీళ్లు ఉండాలంటే అట్లా ఒక షట్టర్ లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకొని ఉన్న కొన్ని నీళ్ళనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరు కూడా ఇక్కడ ఉన్నారు, కాలనీ వాసులు అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మహబూబాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు పర్యటించారు. మహబూబాబాద్ మండలం అయోధ్య తదితర ప్రాంతాల్లో పర్యటించి నీట మునిగిన పంటలకు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఎకరంకి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాబోయే 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను
రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలు ఎక్కడికక్కడ విలవిలలాడుతుంటే కాంగ్రెస్ పాలకులు ఎక్కడా కూడా స్పందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సైకిల్ వెనక తీయండి. మహబూబాబాద్ మండలంలోని అయోధ్య గ్రామంలో తెగిన చెరువుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బృందమంతా కూడా ఈరోజు సందర్శన చేయడం జరిగింది. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మహానేని వెంకన్న గారు, ఇంకా సింగిల్ విండో చైర్మన్ రంజిత్ గారు, అశోక్ గారు, తేలసీన్ గారు, జరుపతి వెంకన్న గారు, మంగళపల్లి కన్న గారు, ఇంకా గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచులు, గ్రామ రైతు సోదరులు, ఇంకా పార్టీ శంకర్ గారు, కౌన్సిలర్ గారు, ఇంకా భానోత్ రవికుమార్ గారు, రామకృష్ణ గారు, సీన్ గారు, ఇంక ఇతర మిత్రులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా చాలా దురదృష్టకరం. చెరువు మధ్యలో కట్ట దిగడం అనేది ఒక చుక్క నీరు కూడా చెరువులో లేకుండా పోయింది. అంతేకాకుండా రైతు చెరువు ఇప్పుడు గండి దిగిన కిందనే పొలం ఉన్నటువంటి రైతు, వీరికి ఉన్న మొత్తం పొలంలో కూడా ఇసుక మేటలేసి ఆ పంటంతా కూడా నష్టం జరిగింది. అకాల వర్షాలు, విపరీతమైనటువంటి వర్షంతో మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడున్న సమాచారం మేరకే 95 చెరువులకి గండ్లుబడి నష్టం జరిగింది. ఇంకా చాలా చెరువులు మరమ్మతులకి అవకాశం ఉంది. ఇంకా అవంతా కూడా పూర్తి స్థాయిలో లెక్కలు రావాల్సి ఉంది. మరి ఈ 95 చెర్లతో పాటు ఇంకొక 50 నుంచి 100 చెర్లకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు. ఇది ఏమాత్రం కూడా కాలయాపన చేసినా, ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ఉన్న వర్షాలు కాస్త పోతే కాలమయ్యి ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే వ్యవసాయం ఇంకా కొద్ది రోజులైతే అవి పొట్టకొచ్చే దశలో పొలాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం తక్షణమే ఈ చెరువు కట్టల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ఫార్మాలిటీస్ అని తర్వాత ఎస్టిమేట్స్ కానీ టెండర్స్ కానీ ఈ విధానాలన్నీ కాకుండా వేగవంతంగా ఈ యొక్క చెరువుల గండ్లను పూడ్చాల్సిందిగా, మరమ్మతులు చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా చాలా పొలాలు కోత గురి అయినాయి, ఇసుక మేటలు వేయడం జరిగింది, వందలాది వేలాది ఎకరాలు కూడా నష్టం జరిగింది. లింకు చెరువులు చాలా వరకు కూడా తెగిపోయినాయి అనేక గ్రామాల్లో, మండలాల్లో. ఈ రైతులకు కూడా ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా చాలా గ్రామాలకి మినిమం రోడ్ల కనెక్టివిటీ కూడా తెగిపోయింది. చాలా చోట్ల బ్రిడ్జ్ కావడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా తెగిపోయి రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వేగవంతంగా గన్లను పూడ్చడం, రోడ్లకు మరమ్మతు చేయడం, తూములను మత్తలను మరమ్మతు చేయడం, తెగిన చెర్లని వెంటనే పూడ్చడం, ఆ తర్వాత పోతే చెరువులో వచ్చే చుక్క నీటినైనా నిలుపుకునే అవకాశాన్ని కల్పించాలి. అలాగే ఏవైతే కోత గురి అయి ఇసుక మేటలకు గురి అయినటువంటి నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారాన్ని కూడా ఇప్పించి రైతులను ఎదుర్కోవాలి. రైతు ప్రభుత్వంగా రైతులకు ఎంతో విశ్వాసాన్ని, నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. బడుగు బలహీన వర్గాలు కేవలం వ్యవసాయ ఆధారిత పంటలపైన తమ మానవ తమ బతికే పరిస్థితిని ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని వెంటనే అర్థం చేసుకొని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చాలా ఇండ్లు కూడా మునకకు గురైనాయి, చాలా ఇండ్లు కూడా కూలిపోయినాయి. అట్లాంటి కుటుంబాలని ఇండ్లకు కూడా త్వరగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ చేయాల్సిందిగా, ఇండ్లు నష్టపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సహకారాన్ని అందించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.